కౌమార దశలోని ఆడపిల్లల్లో రక్తహీనత తలెత్తకుండా నివారించే క్రమంలో ఓఎన్జీసీ ఆధ్వర్యంలో సామాజిక బాధ్యత కార్యకలాపాల్లో భాగస్వామ్యం 2.2 వర్షం ద్వారా మునగాకు పొడి పంపిణీ చేయడం అభినందనీయమని జిల్లా కలెక్టర్ డాక్టర్ కె మాధవీలత పేర్కొన్నారు. స్థానిక గురుకుల గిరిజన సంక్షేమ పాలికోన్నత పాఠశాలలో ప్రాజెక్ట్ ఐరన్ ప్లస్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కలెక్టర్ మాధవీలత మాట్లాడుతూ రక్తహీనత వలన కళ్ళు తిరిగి పడిపోవటం వంటివి జరుగుతూ ఉంటాయని, మనం తీసుకునే ఆహారంలో తప్పకుండా ఐరన్ పోషకాలు అందుతున్నాయో లేదో నిర్ధారణ చేసుకోవటం ముఖ్యమన్నారు. పిల్లలు చిన్నతనం నుంచి ఆరోగ్యమైన ఆహారపు అలవాట్లు చేసుకోవాలని తెలియజేశారు. ఓఎన్జీసీ ఆధ్వర్యంలో కౌమార దశలో ఉన్న బాలికలకు మునగాకు పౌడర్ ఇవ్వటం జరుగుతుందన్నారు. ఓఎన్జీసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అమిత్ నారాయణ్ మాట్లాడుతూ నేటి బాలికలే రేపటి ఆరోగ్యవంతమైన సమాజానికి వెన్నెముక అన్నారు. వారు ఆరోగ్యంగా ఉండాలని, పోషక లోపాలను అధిగమించే ప్రయత్నంలో భాగంగా ప్రాజెక్ట్ ఐరన్ ప్లస్ కార్యక్రమానికి నాంది పలికినట్లు తెలిపారు. జనరల్ మేనేజర్ సంతన్ దాస్, సమన్వయకర్తగా డాక్టర్ ఎన్ వసుంధర, ఓఎన్జీసీ ప్రతినిధులు ఎల్ఎస్ రాజు, కె సురేష్ కుమార్, జి ప్రశాంత్, రవీంద్ర, డిఎంహెచ్ఓ డాక్టర్ కె వెంకటేశ్వరరావు, జిల్లా సంక్షేమ శాఖాధికారులు కెఎన్ జ్యోతి, ఎం సందీప్, పిఎస్ రమేష్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. కార్యక్రమంలో భాగంగా చిన్నారులు గిరిజన నృత్య ప్రదర్శన చేశారు. చదువుకోవాలంటే మీరు హెల్తీగా ఉండాలా లేదా? హెల్తీగా ఉండాలి. అలా కళ్ళు తిరిగి పడిపోతూ ఉంటే చదువుకోగలరా? అప్పుడు ఏమవుతుంది? హెల్త్ పాడవుతుంది, వీక్ అయిపోతారు. ఆ వీక్నెస్ మీద మళ్ళీ మనకి ఏదో ఒకటి జ్వరాలు అవన్నీ వస్తూ ఉంటాయి, అవునా కదా? ముఖ్యంగా ఆడపిల్లలకి ఏమవుతుంది? మంత్లీ పీరియడ్స్ అయినప్పుడు ఇంకా బ్లడ్ పోతూ ఉంటుంది. సో ఇలా రక్తహీనత ఉండి మన బాడీకి తగ్గట్లు మనము చూసుకోకపోతే ఇలాంటి వ్యాధులన్నీ వస్తూ ఉంటాయి, అవునా కదా? వస్తూ ఉంటాయి.